అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదని చెప్పారు. ఎమ్మెల్యే సీట్లకు కెమెరాలు ఏర్పాటు చేశామని, సీట్లో ఉంటేనే ఎమ్మెల్యే హాజరైనట్టు పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 17న జరిగే అఖిలపక్ష భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ పై నిర్ణయిస్తామని చెప్పారు. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చాయి. అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతూ చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు అసెంబ్లీకి రాను అంటే ఎలాగంటే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలా? బాధ్యత. ఫ్యాక్టరీకి రాను, నా జీతం నాకు ఇచ్చేస్తాడా? వందరనా నువ్వు ఇస్తావా? నువ్వు ఫ్యాక్టరీ ఉంటే అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకుంటుంది ధర్మ అని అక్కడ లక్నోలో మీటింగ్లో మాట్లాడాను. మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్, మీరు మాట్లాడేది కరెక్ట్ అని చెప్పారు. దాన్ని అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలి?